నువ్వు ఎవరి గురించి అన్నా చాలా చేసావు. ఐ మీన్ చాలా లవ్, అటెన్షన్, కేర్ అంతా చూపించావు. ఆపోజిట్ పర్సన్ నీ లవ్కి కానీ, నువ్వు చూపించిన కేరింగ్కి కానీ, నువ్వు ఇచ్చిన అటెన్షన్కి కానీ ఈ చిన్న ఇంత కూడా కేర్ కూడా చేయలేదు, ఇంత కూడా నేను రెస్పెక్ట్ చేయలేదు, ఇంత కూడా అరే షీఈస్ వెయిటింగ్ ఫర్ మై కాల్ అండ్ మై థింగ్ అని చెప్పి కూడా షీఈస్ నాట్ బొదర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ ఏదన్నా ఒక ఐ మీన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏమన్నా వచ్చింది అని చెప్పి నీ తప్పున్నా లేకపోయినా నువ్వే సారీ చెప్తావు, నువ్వే బతిమలాడతావు, నువ్వే రిలేషన్షిప్ కాపాడుకోవాలని చూస్తావు, నువ్వే కాల్ చేస్తావు, నువ్వే నేనున్నా అని చెప్పి అటెన్షన్ ఇస్తావు. బట్ వాళ్ళు నో కేర్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇంకా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు కూర్చుని, అరే నేనేం తప్పు చేశాను, ఎక్కడ మిస్టేక్ అయ్యింది అని చెప్పి నువ్వు థింక్ చేస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా వాళ్ళని అడుగుతూ ఉన్నావు, నేను ఏమైనా తప్పు చేశానా, వచ్చి నాకు చెప్పు, నేను సార్ట్అవుట్ చేసుకుంటాను అని చెప్పి. ఓకే, నువ్వు సార్ట్అవుట్ చేసుకుంటావో నువ్వు అది సెకండరీ. బట్ ఇప్పటి వరకు నీకు చూపించిన లవ్, నువ్వు చూపించిన కేరింగ్, నువ్వు ఇచ్చిన అటెన్షన్, దానికైనా కొంచెమైనా వాళ్ళని రెస్పాండ్ అవ్వమని చెప్పు, వాళ్ళని రియాక్ట్ అవ్వమని చెప్పు. ఫస్ట్ మినిమం అవుతుంది కదా, నీకోసం కేర్ చూపించి, నీకోసం అటెన్షన్ ఇచ్చి, నీకోసం అన్నీ చేసే వాళ్ళకి మినిమం నువ్వు అటెన్షన్ ఇవ్వాలి అనేది కూడా నీకు లేదు అంటే ఏమనాలి చెప్పు? లాయాలిటీ, రెస్పెక్ట్ ఇదన్నీ పక్కన పెట్టేసాయి. జస్ట్ నీకు లవ్, కేర్ చూపించిన వాళ్ళకి, నువ్వు ఆపోజిట్ పర్సన్కి నువ్వు అంత చూపించకపోయినా కొంచెం మినిమం అన్నా ఇవ్వాలా, ఇవ్వద్దా? అడుక్కోవద్దు కదా, అది వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. అరే నా కోసం వీళ్ళు ఇంత చేస్తున్నారు, నేను కూడా ఆపోజిట్ పర్సన్కి కొంచెమన్నా చెయ్యాలి అని. అది మినిమం